సమీక తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ డీసీపీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ టికెట్ కేటాయించింది. హైదరాబాద్కు యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ డీసీపీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ టికెట్ కేటాయించింది. హైదరాబాద్కు యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసిందే. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి చెప్పండి, అనిల్ కుమార్ యాదవ్ అండ్ రేణుకా చౌదరి వీళ్లే తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి డీటెయిల్స్. రైట్ యార్ని నేడు తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అయితే రేపటితో రాజ్యసభ నామినేషన్ దాఖలా గడువు కూడా ముగియనుంది. అయితే ఈ రోజు సాయంత్రం లేక రేపు ఉదయం కూడా అభ్యర్థులను ఖరారు చేస్తాయనే వార్తలు ముందుగానే వచ్చాయి. అయితే తెలంగాణ నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో 2 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే స్థానాలు కావడంతో కూడా అందరూ సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూశారు. అంతేకాదు 2 స్థానాలకు గాను తీవ్ర పోటీ కూడా నెలకొంది. కానీ అనూహ్యంగా ఈ 2 పేర్లు మాత్రం వెలుగులోకి వచ్చాయి. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కూడా అధిష్టానం ఓకే చేసింది. అయితే రేణుకా చౌదరి మనం చూసినట్లయితే ముందుగా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఖమ్మం టికెట్ రేస్ లో కూడా రేణుకా చౌదరి ఉన్నట్లుగా కూడా నిన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రేణుకా చౌదరి పేరు బయటికి రావడం, రాజ్యసభ అభ్యర్థిగా ఖరారవడం మాత్రం ఒకంత ఆశ్చర్యాన్ని గుర్తిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఖమ్మంలో ఎంపీ టికెట్ ఎవరికైనా ఇస్తారు అంటే అది తనకే ఎలిజిబిలిటీ ఉంది, ఖమ్మం అభివృద్ధికి తనే కష్టపడిందని కూడా బాహాటంగా చెప్పిన పరిస్థితుల్లో కానీ అనూహ్యంగా రేణుకా చౌదరి పేరు అయితే వెలుగులోకి వచ్చింది. మరొక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే పెద్దల సభకు వెళ్ళబోతుంది అనిల్ కుమార్. వయసు కూడా చాలా తక్కువ. మనం అనిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 2018 ఎన్నికల్లో ముషారాబాద్ అసెంబ్లీ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. సికింద్రాబాద్ కి డీసీసీగా ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ టికెట్ ని కూడా ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ రేస్ లో కూడా ఉన్నారు. అయితే యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా కూడా ఇప్పుడు అనిల్ కుమార్ పనిచేస్తున్నారు. అయితే ఈయనకు అతి చిన్న వయసులోనే పెద్దల సభకు కూడా ఇది ఒక అనూహ్యమైన పరిణామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు, మహేష్ కుమార్ గౌడ్తో రాష్ట్ర అధ్యక్షుడు కూడా పలమూరి వెంకట్ కు ఛాన్స్ ఇచ్చారు. అతడు కూడా చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వటం యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ కోణంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఈ టికెట్ ని కూడా ఏఐసీసీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్ గా ప్రీవియస్ మనం పాలిటిక్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ వస్తే అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది అక్కడ సో కాల్డ్ మంత్రి తమ్ముడు, ఇంకొక మంత్రి భార్య అక్కడ టికెట్ కోసం అయితే తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు ఖమ్మం టికెట్ కోసం. కానీ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ రేణుకా చౌదరికి టికెట్ దొరుకుతుందా లేదా కాంగ్రెస్ వర్గాల్లో అయితే తిరుగుతున్న చర్చనీయ అంశము. కానీ ఈ నేపథ్యంలో కీలకంగా ఖమ్మంలో కీలక పొజిషన్ లో ఉన్న రేణుకా చౌదరికి రాజ్యసభ టికెట్ ని ఇచ్చి రాజ్యసభకు ఎలిజిబిలిటీ చేసి పంపించడము ఖచ్చితంగా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు కొంత ఒక సమన్వయాన్ని పాటిస్తూ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులను పిక్ చేస్తూ కూడా కాంగ్రెస్ ముందుకు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అంటే కృష్ణవేణి ఖమ్మం సామాజిక వర్గానికి ప్రాధాన్యత చాలా తగ్గిపోయిందని ఇటీవల వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే, అంటే ఒకవేళ ఆవిడకి ఎంపీ టికెట్ ఇవ్వలేకపోతే ఉన్న పోటీ రీత్యా సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే ఇప్పుడు రాజ్యసభకి పంపిస్తున్నారు అనుకోవచ్చా? మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖమ్మం ఎంపీ స్థానానికి గాను తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు.
అఫ్ కోర్స్ లాస్ట్ టైం రేణుకా చౌదరి బీఆర్పీ న్యూస్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పారు, ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వవలసి వస్తే తాను స్వయంగా పోటీలో దిగను అని, కానీ అధిష్టానం పిలిచి మాత్రం టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని, ఖమ్మం టికెట్ అడిగే జాబితాల్లో తనకి ఫస్ట్ పేరు ఉంటుందని, ఖమ్మం అభివృద్ధికి తాను ఆమె చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే రేణుకా చౌదరి రాజకీయ ప్రస్థానం అయితే మనం చూసుకోవచ్చు. ఆమె కింద స్థాయి నుంచి పైకి వచ్చారు, అంతేకాదు కాంగ్రెస్ లో కీలకమైన నాయకురాలుగా నిలిచారు. అయితే ఈ రాజ్యసభకు పంపించడం అనేది ఒక ఇంత ప్రమోషన్ గానే మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఇది ఖచ్చితంగా రేణుకా చౌదరి ఎంపీగా పోటీ చేస్తుందా లేకపోతే పార్టీలో రెబల్ గా మారుతుందా అనే దానికి కాకపోతే ఆ కోణంలో కంటే ఖచ్చితంగా సీనియర్ పొలిటీషియన్ గా తనకు ఉచిత స్థానం కల్పించే దానికే కాంగ్రెస్ ఆమె ఒక స్టెప్ ఎక్కించిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఖమ్మం ఎంపీ టికెట్ స్థానానికి వస్తే కనుక ఖచ్చితంగా ఎలిజిబుల్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకునే అక్కడ టికెట్ ని అయితే కేటాయించే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ విషయానికి వస్తే సోకాల్డ్ మంత్రులకు దగ్గరగా ఉన్న వాళ్లే అక్కడ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. కమ్మ సామాజిక వర్గానికి గాను ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వాళ్ళ ఓట్ బ్యాంకు సంబంధించి వాళ్ళకు న్యాయం జరిగేలాగా పోరాడతానని ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అదే స్టాండ్ తీసుకుంటామని కూడా ఆమె ప్రీవియస్ గా చెప్పిన దాఖలాలు కూడా కనిపిస్తుంది. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ.